హలో అండి. హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ప్రీతి మధు 25. సో ఈరోజు వచ్చేసి నేను మటన్ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నాను. ఇది వెల్లుల్లి మటన్ బిర్యానీ. ఇది మా అత్తయ్య స్పెషల్ అన్నట్టు. చాలా బాగా చేస్తారు అండ్ సూపర్, చాలా టేస్టీ ఉంటుంది. కమ్మని వాసన, వెల్లుల్లి యాడ్ చేస్తాం కదా ఈ మటన్ బిర్యానీకి. మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి అన్నట్టు, గార్లిక్. సో చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. ఒక్కసారి ఈ మటన్ బిర్యానీ ట్రై చేసి అయితే కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి మేము బాస్మతి రైస్ 3 గ్లాసెస్ తీసుకుంటున్నాము. ఇక్కడ మనం వాష్ చేసుకొని నిండుగా వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే ఇది మనం గంజి తీయాలి. చూసారు కదా, నా పైన కట్టు వరకు వాటర్ పోసాను. 750 గ్రామ్స్కి 5 వెల్లుల్లి తీసుకున్నాము. ఆ తర్వాత మిక్సీలో ఫస్టే జింజర్ గార్లిక్ పేస్ట్ పట్టేసుకున్నాము. నెక్స్ట్ 10 మిర్చి, ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనా, నెక్స్ట్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసి వీటిని కచ్చపచ్చగా మనం మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లికి మనం పొట్టు తీయొద్దు. సో ఫస్టే వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ డ్రై చేసుకొని ఆ తర్వాత పైన టిప్స్ మాత్రమే నైఫ్ తోటి కట్ చేసుకొని ఇలా కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఆ తర్వాత 5 లవంగా, 5 ఇలాచి, ఒక స్పూన్ సాజీరా, నెక్స్ట్ చెక్క, 2 స్టార్ అనైస్ వేసి జస్ట్ అలా ఊరికేనే అలా దంచాలి. ఒక 2-3 సెకండ్స్ అట్లా దంచాలి. ఇట్లానే కచ్చాపచ్చాగా ఉండాలి. కొలత వచ్చేసి మనం ఎంత మటన్ తీసుకుంటామో అంతే. కేజీ మటన్కి కేజీ రైస్. ఇక్కడ మేము 750 గ్రామ్స్ తీసుకున్నాము మటన్. ఇప్పుడు మటన్లో మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ను, పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసి ఇలా మొత్తం మ్యారినేట్ చేయాలి. ఇందులో పసుపు, కారం 1.5 స్పూన్ మేము వేసుకున్నాము. మీరు తగినంత వేసుకోండి. దాని తర్వాత ధనియా పొడి, సాల్ట్ వేసేసుకోవాలి. ఇవన్నీ పొడులు మటన్కి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు మనం పక్కకు పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కకు పెట్టేసుకోవాలి. కారంని బట్టి ఇలా మనం టమాటోస్ తీసుకోవాలి. ఆ తర్వాత 2 ఆనియన్స్ పెద్ద పెద్దగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసి ఆ తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక మనము బగారాకు వేసుకోవాలి. ఆకు వేసుకున్న తర్వాత మిగతా మసాలాలన్నీ ఇంతకుముందు చూపించాం కదా, ఆ మసాలాలన్నీ వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్ని వేసి కలుపుకోవాలి. ఇందులోనే మనం ఫ్రెష్గా నూరి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పచ్చివాసన పోయేదాకా మనం కలపాలి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అన్నీ వేసేసి టొమాటోస్ని కూడా మంచిగా కలపాలి. దాని తర్వాత జస్ట్ ఊరికే అలా మూత పెట్టేసి టొమాటోస్ మగ్గేదాకా మనం మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత టొమాటోస్ మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసి మంచి కలపాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి మేమైతే 8 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకున్నాము. 8 విజిల్స్ వచ్చాక వెంటనే మూత తీయొద్దు. స్టీమ్ అంతా పోయేదాకా మనం దాన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ రైస్ స్టవ్ మీద పెట్టేసుకోవాలి. వాటర్ ఇలా బాయిలింగ్ స్టార్ట్ అయినప్పుడు కొంచెమే సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే రైస్ చప్పగా ఉండొద్దు. ఈలోపు కుక్కర్ స్టీమ్ పోయి ఉండే. తర్వాత మూత తీసాము. ఎంత మంచి స్మెల్ వస్తూ ఉండే అంటే వావ్. ఇక్కడ మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. మాకైతే కొంచెం చప్పగా అనిపించింది, సో ఇంకొంచెం సాల్ట్ వేసి దాన్ని అయితే సాల్ట్ అడ్జస్ట్ చేసాము. ఆలోపు రైస్ అయితే బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే రైస్ అండ్ కర్రీ కలుపుకుంటామో ఆ పెద్ద గిన్నెలో కర్రీ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడైతే రైస్ 75% కుక్ అయిపోయింది. ఇది కుక్ అయిపోగానే మనం వెంటనే గంజి వంపేసుకోవాలి. వాటర్ అనేది ఏం ఉండొద్దు రైస్లో వాటర్ ఏం లేకుండా గంజి వంపుకున్నాక ఇప్పుడు ఈ రైస్ మనము కర్రీలో అయితే వేసుకొని కర్రీ మొత్తం రైస్కి కలిపేసుకోవాలి. మంచిగా అంతా చక్కగా కలిసాక నెక్స్ట్ మళ్ళీ మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి, దమ్ మీద. అంటే లైక్ పైన అయితే బరువు పెట్టాలి, ఎందుకంటే ప్రీవియస్గా రైస్ 75% కుక్ అయింది కదా. సో ఇలా పెడితే కంప్లీట్గా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత ఇందులో మనం 2 లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకున్నాక మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి అయితే మళ్ళీ దీనిపై నుండి వేసుకోవాలి. అంతా రైస్కి కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. దెన్ యమ్మీ వెల్లుల్లి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వెరీ టేస్టీ, చాలా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేశాక కమెంట్ చేయండి ఎలా ఉందని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.